నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల నడుమ నేటికి వాయిదా పడింది. మున్సిపల్ హాల్ లోపల కౌన్సిలర్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు, బయట రాజకీయ పార్టీల శ్రేణుల వాగ్వాదాల నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ ఎంపిక కోసం సభ్యులు చేతులు ఎత్తే క్రమంలో ఒక పార్టీ అభ్యర్థికి మద్దతుగా సభ్యులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఇతర సభ్యులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో హాల్ లోపల గందరగోళం నెలకొంది. పన్నెండు వార్డులున్న ఖానాపూర్ మున్సిపాలిటీలో ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. బీఆర్ఎస్, బీజేపీలకు చెరో 4 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఓటుతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు ఉండటంతో కాంగ్రెస్ బలం 5కు చేరుకుంది. దీంతో విజయం ఎవరిదనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి ఫోన్ ద్వారా అందిస్తారు. రవి, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికైతే ఉచిత వాతావరణం కొనసాగుతుంది. ఖానాపూర్ లో ఎవరికి సరైన స్థానాలు రాకపోవడం, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీలకు 4 రావడం, కాంగ్రెస్ పార్టీకి 3 రావడం, స్వతంత్ర అభ్యర్థి ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరడం, మొన్న 2వ తారీఖు రోజున బీఆర్ఎస్ పార్టీకి చెందిన 5th వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినట్టు వారితో రావడం నిన్న చూడడం జరిగింది. అయితే మొత్తం మీద నిన్న ఎన్నికకైతే నోటిఫికేషన్ ఎన్నికల అధికారులు ఇవ్వడంతో ఎన్నికలకు సంబంధించి అంత కార్యక్రమాలకు సంబంధించి అంత చాలా జాగ్రత్తగా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఎన్నిక జరిగే సమయంలో అల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారంగా అధికారులు పిలుస్తున్నామని అక్కడ ఉన్న కౌన్సిలర్లు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే బొజ్జు గారికి చెప్పకుండా ఇష్టారైతున వివరించి పిలిచారని, ఆ పిలిచే క్రమంలో మా కౌన్సిలర్లు చేతి ఎత్తే క్రమంలో మాది కాకుండా బీజేపీకి చెందిన వారి పేరు ప్రకటించడం వల్ల ఇబ్బంది జరిగిందని, ఫస్ట్ మా పేరు ప్రకటించాలని మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ అభ్యర్థి పేరు ప్రకటించకుండా బీజేపీ చైర్మన్ అభ్యర్థి పేరు ప్రకటించడంపై కొంత వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదం అనంతరం అధికారులు ఈ ఎన్నికను చేయకుండా, ఎన్నిక ముగిసింది అని చెప్పకుండా, ఎన్నిక వాయిదా అని చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన అయితే నిన్న చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చాలా ఆందోళన దిగారు. ఎట్టి పరిస్థితిలో ఎన్నికను చేయాల్సింది ఉండగా అధికారులు పోవడంపై తప్పిదం పడ్డారు. నిన్న వెంటనే వాళ్ళు ఇక్కడి నుంచి ఖానాపూర్ నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖానాపూర్ పట్టణ బంద్ కూడా పిలుపునిచ్చిన ఘటన అయితే నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నిక మాత్రం ఉధృత పరిస్థితిలో కొనసాగుతుంది. మళ్ళా ఈ అంతా ఎట్లా జరుగుతుందని ఖానాపూర్ పట్టణ ప్రజలైతే ఆశావాదంతో చూస్తున్నారు. ఉధృత వాతావరణంలో అయితే ఖానాపూర్ పట్టణం ఉంది. లేదు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఎలక్షన్